అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ కుమార్. నేను విజయనగరం జిల్లా డిపిఎంఈలో డిఐడి పరిధిలో ఉన్న జిల్లా సమైక్యలో మేనేజర్ గా పనిచేస్తున్నాను. గౌరవ పీడీ గారు మరియు మినిస్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో జిల్లా సమైక్యలో కేతి ద్వారా ఆపరేట్ అవుతున్నటువంటి షేడ్ నెట్ ఒకటి డెమో యూనిట్ గా పెట్టడానికి ప్లాన్ చేసి మన జిల్లాలో టీటీడీసీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా రైతుల్ని మనం ప్రోత్సహించడానికి, రైతులకి అదనపు ఆదాయం రావడానికి, వాళ్ళు చేసినటువంటి కార్యకలాపాలతో పాటు వ్యవసాయంలోని వినూత్నంగా వ్యవసాయంలో అభివృద్ధి చెందడానికి అనుగుణంగా ఏదైతే షేడ్ నెట్ వ్యవసాయం ఉందో షేడ్ నెట్ కల్చర్ ద్వారా అదనపు ఆదాయం రప్పించడానికి మోడల్ గా డెమో యూనిట్ ఏర్పాటు చేసి తద్వారా ప్రతి ఒక్క రైతుని కూడా ఇక్కడ నుంచి ఎడ్యుకేట్ చేసి వాళ్ళ యొక్క ఆదాయం పెంచే దిశగా ఇది గౌరవ మినిస్టర్ గారు మరియు మన గౌరవ పీడీ గారు ఆధ్వర్యంలో డెమో యూనిట్ గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన డిసెంబర్ 2025 ఈ మొట్టమొదటిసారిగా ఈ కేతి నెట్ ద్వారా చేసేటువంటి షేడ్ నెట్ లో ఈ ఇంగ్లీష్ కేర్ అనేది 3 months కాలంలో మన షేడ్ నెట్ లో 2154 కేజీలు టోటల్ ఓవరాల్ గా దిగుబడి రావడం జరిగింది. దీన్ని మనం అరౌండ్ 62,155 రూపాయలకి మనం సేల్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఏదైతే పెట్టుబడి పెట్టామో పెట్టుబడి తీసిగా మనకి 47,005 రూపాయలు మనకి నెట్ ప్రాఫిట్ రావడం జరిగింది. ఇందులోని అంతర పంటలు వేసినటువంటి లీఫీ వెజిటబుల్స్ అమౌంట్ కూడా కలిసి ఉంది. ఇది ఏంటంటే కేతి యూనిట్ వారు మరియు నాబార్డు వారి సౌజన్యంతో అన్ని మండలాల్లో ప్రతి ఒక్క రైతులకు కూడా అందించడానికి ఈ స్కీమ్ ని మోడల్ గా మనం ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. తద్వారా ఇక్కడ మన మోడల్ గా మనం చేసి చూపించింది ఏంటంటే 4 నెలల కాలంలోనే 10 సెంట్ల స్థలంలో అరౌండ్ 3 నెలల హార్వెస్టింగ్ లో మనం అరౌండ్ 51,000 వరకు మనం సంపాదించాము. నాట్ ఓన్లీ షేడ్ నెట్ లో కేవలం కేరాయే కాకుండా చుట్టుపక్కల ఉండే సైడ్ ఉన్న ప్రాంతాల్లో వేస్ట్ గా వదిలేకుండా అక్కడ ఆకుకూరలు కూడా వేసి 2,500 రూపాయలు అంతర పంటలుగా ఆకుకూరల నుంచి కూడా డబ్బులు మనం లాభం సంపాదించడం జరిగింది. కాబట్టి ఇందులో ఏ రకమైన ఇబ్బంది లేదు. నిత్యం పర్యవేక్షణలో వారానికి ఒకసారి కేతి వారు వారి తన సిబ్బందిని ఆ రైతు ఎక్కడైతే ఉన్నారో రైతు వద్దకే పంపిస్తారు. మన షేడ్ నెట్ లో కూడా ప్రతి వారం వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క డైరెక్షన్స్ తో పాటు ఇక్కడ మనం ఈ మొక్కల పెంపకం అనేది చేయడం జరిగింది. వీళ్ళు ఈ డెమో యూనిట్ ద్వారా ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి మండలాల నుంచి రైతులు వచ్చి వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం, కేతి నెట్ ద్వారా మన ద్వారా కూడా లైవ్ డెమో చూపించి దీనికి ఉన్నటువంటి వివరాలు, నాబార్డు సౌజన్యంతో ఏ వరకు స్కీమ్ రన్ అవుతుంది, ఎంత అనేది ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా రైతుకి చెప్పడం జరిగింది. అయితే మనమైతే 10 సెంట్లోనే మనం మోడల్ గా పెట్టడం జరిగింది. ఏ రకమైన ఇబ్బంది లేకుండా, ఏ రకమైనటువంటి పెస్ట్ ఇబ్బంది లేకుండా కూడా ఈ షేడ్ నెట్ లో మనం ప్రాఫిట్ పొందడం జరిగింది. కేవలం ఒక 4 నెలల వ్యవధిలోనే 10 సెంట్ల స్థలంలోనే మనం ఇంత ఆర్జించామన్నట్టయితే రైతుకి ఇంకెంత మేలు జరుగుతుంది అనేది మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్క రైతులు కూడా ఈ షేడ్ నెట్ కల్టివేషన్ ద్వారా ముందుకు వచ్చి వారి యొక్క అదనపు ఆదాయాన్ని పొందేలా, వాళ్ళు ఆర్థిక అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ కేతి నెట్ వారి సౌజన్యంతో నడుస్తున్నటువంటి ఈ కేతి నెట్ షేడ్ నెట్ అనే దాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, సద్వినియోగం చేసుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.